Hi, welcome to ISE. Let's see the explanation of SSC GD Constable 62 reasoning section. So our first question. Each of the 5 friends A to E like one thing among cookie, cake, bread, muffin and pie. No 2 friends like the same thing. ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారంట ఏ నుంచి ఈ వరకు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఇష్టం అని చెప్పాడు. నెక్స్ట్ కండిషన్స్ మనకి ఇచ్చాడు. ఒకసారి ఆ 5 పర్సన్స్ నేమ్స్ రాసుకుందాం. సో వీ హ్యావ్ 5 పర్సన్స్ నేమ్డ్ A to E. Now the first condition says E neither likes muffin nor cookie. ఇక్కడ neither nor అంటే నెగటివ్ స్టేట్మెంట్ అని అర్థం. అంటే వాళ్ళిద్దరికి ఈ అనేవాడికి మఫిన్ కానీ కుకీ అనేది కానీ ఇష్టం ఉండకూడదు, రైట్? సో ఈ రెండింటిలో ఏది వీడికి నచ్చదు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ D likes either muffin or bread అన్నాడు. ఇక్కడ either or అంటే అది పాజిటివ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడికి ఇష్టం అని. అంటే D అనేవాడికి మఫిన్ కానీ బ్రెడ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇష్టం ఉండాలి. ఇట్ మే బి either muffin or bread. నెక్స్ట్ A likes cake. సో డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. Aకి నచ్చినది కేక్ అని. యాజ్ వెల్ యాజ్ పై ఈజ్ లైక్డ్ బై నెయిదర్ సి నార్ ఈ. అంటే ఈ ఐటెం ఏదైతే ఉందో పై అనేది సికి కానీ ఈకి కానీ నచ్చకూడదు. ఒకసారి చూడండి, ఆల్రెడీ ఏ అనేవాడికి కేక్ నచ్చింది కాబట్టి మళ్ళీ పై నచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ సికి నచ్చకూడదు, ఈకి నచ్చకూడదు. మరి డీకి పోనీ నచ్చొచ్చా అంటే నచ్చకూడదు. ఎందుకంటే డి అనేవాడికి ఎయిదర్ మఫిన్ ఆర్ బ్రెడ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అది బి అనేవాడికి నచ్చాలి, రైట్? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే హూ లైక్స్ కుకీ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసి దాన్ని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీడికి మఫిన్ నచ్చదు అని చెప్పాడు, ఫైన్. వీడికి కుకీ నచ్చదు అని చెప్పాడు. పోనీ కుకీ నచ్చడానికి ఛాన్స్ ఎవరికి ఉన్నదంటే సికి డీకి ఉంది. కానీ డి అనేవాడికి ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నచ్చాలి కాబట్టి ఖచ్చితంగా సి అనేవాడికి మాత్రమే కుకీ నచ్చుతుంది. సో ద రైట్ ఆన్సర్ హియర్ హ్యాస్ టు బి సి, విచ్ మీన్స్ ఆప్షన్ డి. నౌ ద సెకండ్ క్వశ్చన్. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. ఈ రెండింటికి ఎలాంటి రిలేషన్ అయితే ఉంటుందో దీంతో అదే రిలేషన్ని కలిగి ఉన్న ఆప్షన్ ఏదైనా అడుగుతున్నారు. సో చూద్దాం. ఎంఏపి దాని నుంచి మనకి వచ్చింది ఏంటి అంటే ఎల్బిఓ. సో ఈ లాజిక్ ఏంటి ఒకసారి ఫైండ్ చేసి అదే లాజిక్ని నెక్స్ట్ టర్మ్కి కూడా అప్లై చేద్దాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎం నుంచి ఎలా వస్తుంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎం ఈజ్ 13 అండ్ ఎల్ ఈజ్ 12. అంటే ఇక్కడ -1 అనేది అయింది. అలానే ఏ నుంచి బి ఎలా వస్తుంది అంటే +1. నెక్స్ట్ పి నుంచి ఓ వచ్చేసరికి మళ్ళీ మనకి -1. సో ద లాజిక్ హియర్ ఈజ్ నథింగ్ బట్ -1 +1 అండ్ -1. సో సిమిలర్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తే ఎస్, ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎస్ ఈజ్ 19. 19కి మనం ఫస్ట్ -1 చేసుకోవాలంటే 18. దట్ మీన్స్ ఆర్ అనేది ఫస్ట్ లెటర్గా రావాలి. సో అప్పుడు ఆప్షన్ ఏ కానీ సి కానీ ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అయితే ఇక్కడ మిగిలిన ఆప్షన్ బి అండ్ డిలో మనకి సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని చెక్ చేద్దాం. సో సెకండ్ లెటర్ ఇక్కడ జీ ఉంది. మరి జీకి ఏం చేయాలి? మనం +1 చేయాలి. అంటే సెకండ్ లెటర్ హెచ్ రావాలి కాబట్టి నౌ వీ కెన్ సే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. In the given question, 3 letter clusters are alike in some manner. Spot the odd one out. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక 3 సిమిలర్గా ఉంటాయి, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటి అనేది మనం ఫైండ్ చేయాలి. సో విఆర్ఎస్ ఒకసారి ప్లేస్ వాల్యూస్ కనుక చూసుకుంటే 22, నెక్స్ట్ ఆర్ ఈజ్ 18 అండ్ ఎస్ ఈజ్ 19. సో 22 నుంచి 18 ఎలా వస్తుంది అంటే -4. నెక్స్ట్ హియర్ ఇట్ ఈజ్ +1. నెక్స్ట్ డబ్ల్యూఎస్టీ. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ 23, S is 19 and T is 20. సో అదే ప్యాటర్న్లో మనకి మళ్ళీ జరుగుతుంది. దట్ ఈజ్ -4 అండ్ +1. మరి నెక్స్ట్ ఎక్స్ నుంచి టీ చూడండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 24 అండ్ టీ ఈజ్ 20 అండ్ ఎస్ ఈజ్ 19. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి మనకి ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్లో చివర్లో +1 వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏమొస్తుంది అంటే -1 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వటం లేదు కాబట్టి వీ కెన్ సే ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following options depicts the correct mirror image of the following string? సో ఇక్కడ ఒక వర్డ్ మనకి ఇచ్చాడు, దీన్ని మిర్రర్ ముందు ప్లేస్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది అంటే లెఫ్ట్ అనేది రైట్గా, రైట్ అనేది లెఫ్ట్గా మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ఉంది, రైట్ సైడ్ స్మాల్ లెటర్ పి ఉంది. ఇది ఏమవ్వాలి అంటే రివర్స్ అవుతుంది. అంటే స్టార్టింగ్ పి రావాలి, అటువైపు వచ్చేసరికి ఈ రావాలి, రైట్? అట్ ద సేమ్ టైం వాటి యొక్క మిర్రర్ ఇమేజెస్ కూడా రావాలి. అంటే మనం చెప్తున్నాం ఫస్ట్ పి ఇక్కడికి వస్తుంది. అయితే పి అనేది మిర్రర్ ఇమేజ్లో ఎలా వస్తుంది అంటే మనం చెప్పాం మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అనేది రైట్గా, రైట్ అనేది లెఫ్ట్గా మారిపోవాలి కాబట్టి ఈ విధంగా వస్తుంది.
రైట్. అంటే పి అనేది కొంచెం ఒక 9 ఆర్ క్యూ ఏదైనా మనం అబ్జర్వ్ చేయొచ్చు, 9 అనుకోవచ్చు లేదంటే క్యూ అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే సిలో మనకి డి అని కనిపిస్తుంది ఫస్ట్ లెటర్, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ లెటర్ ఐ ఉంది. ఐ అనేది మిర్రర్ ఇమేజ్లో మారడానికి అవకాశం లేదు, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ దానికి ఏమీ లేవు కాబట్టి అది అలానే ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్లో అలానే ఉంది, సెకండ్ ఆప్షన్లో మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి నౌ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ బి ఆల్సో. అయితే ఇప్పుడు ఈ మిగిలిన 2 ఆప్షన్స్లో వేరియేషన్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 2 ఆప్షన్స్లో లాస్ట్ లెటర్ ఇక్కడ రెండింటిలో కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ అనేది వచ్చింది. మిర్రర్ ఇమేజ్లో ఈ అనేది మళ్ళీ ఈగా మారుతుందా అంటే కాదు. సో ఇలా ఈ ఉంటే మిర్రర్ ఇమేజ్లో ఏమవ్వాలి అంటే ఇలా రావాలి. అంటే ఇప్పుడు ఆప్షన్ డి ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. 6 people are seated around a circular table facing inward. ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ 6 persons ఉన్నారు, అందరూ కూడా ఇన్సైడ్ ఫేస్ చేస్తూ కూర్చుంటారు. సో ఈ విధంగా ఉంటే యూ ఈజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి థర్డ్ లెఫ్ట్లో యూ ఉన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే వాడిని ఇక్కడ ప్లేస్ చేస్తే లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ మనకి యూ వస్తున్నాడు. ఎస్ ఈజ్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్లో ఎస్ హ్యాస్ టు బి ప్లేస్డ్. దెన్ పీ ఈజ్ సీటెడ్ ఆపోజిట్ టు టీ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పీ ఈజ్ సీటెడ్ ఆపోజిట్ టు టీ అంటే రెండు వరుసగా ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. అవి ఎలా ఉండాలి అంటే ఆపోజిట్గా ఉండాలి. మరి ఇక్కడ చూస్తే మనకి ఈ 2 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆపోజిట్గా ఉన్నాయి. అయితే ఈ 2 ప్లేసుల్లో పీ ఎక్కడ రావాలి, టీ ఎక్కడ రావాలి అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. ఎవరు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. 1 person ఈజ్ సీటెడ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే, ఇక్కడ టీని ప్లేస్ చేసుకుంటే టీకి ఆర్కి మధ్యలో ఒక పర్సన్ అన్నాడు అంటే ఆర్ ఖచ్చితంగా ఇక్కడ రావాలి. రైట్. మరి ఒకవేళ టీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమై ఉండదో చూద్దాం. టీని ఇక్కడ ప్లేస్ చేస్తే రైట్, టీకి ఆర్కి మధ్యలో ఒక పర్సన్ అంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇటువైపు యూ ఉన్నాడు, ఇటువైపు ఎస్ ఉన్నాడు. కాబట్టి మనం పీని ఇక్కడ ప్లేస్ చేసుకొని దిస్ హ్యాస్ టు బి కన్క్లూడెడ్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్లో ఎవరు కనిపిస్తున్నారు మనకి? వీ హ్యావ్ టీ. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ ద ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈస్ హిడెన్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో ఆప్షన్స్లో ఇచ్చిన ఫిగర్లో ఎక్కడ అది దాక్కుని ఉందని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడంటే రొటేషన్ అనేది అలౌ చేయటం లేదు. అంటే ఇది ఏదైతే ఇమేజ్ ఉందో ఇలానే మనం చూడాలి, దాన్ని మనం ఏ విధంగా కూడా రొటేట్ చేయకూడదు. లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆర్ ఎనీ అదర్ యాంగిల్ రొటేట్ చేయకుండా చూడాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ లైక్ ఇది మనకి ఇక్కడ ఒక 2 లైన్స్ ఎలా వస్తున్నాయి, రైట్ సైడ్ ఒక లైన్ వస్తుంది. ఆప్షన్ ఏలో మనకి అది ఎక్కడా కూడా కనిపించడం లేదు. సో డైరెక్ట్లీ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఆప్షన్ బిలో మనకి చూస్తే కొంచెం సిమిలర్ టైప్ ఆఫ్ ఇమేజ్ కనిపిస్తుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇలానే మనకి ఎక్కడ కనిపించడం లేదు. మేబీ రొటేషన్ చేసి ఉంటే ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఇలా చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఇలా 2 లైన్స్ అటువైపు రైట్ సైడ్ ఒక లైన్ కనిపించడం లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆప్షన్ సి, ఎస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ హియర్. సో ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో వీ కెన్ సే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ 7th క్వశ్చన్. 5 cans of different size are kept on a table. సో 5 cans ఉన్నాయని చెప్తున్నాడు. P ఈజ్ బిగ్గర్ దెన్ T. సో P ఈజ్ బిగ్గర్ దెన్ T కాబట్టి దాన్ని P గ్రేటర్ దెన్ T అని రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ R ఈజ్ బిగ్గర్ దెన్ క్యాన్ యూ. సో R ఈజ్ బిగ్గర్ దెన్ క్యాన్ యూ అన్నాడు కాబట్టి R ఈజ్ గ్రేటర్ దెన్ యూ. నెక్స్ట్ బట్ అన్నాడు. ఎప్పుడైతే బట్ ఆర్ ఎండ్ ఇలాంటి కంజంక్షన్స్ ఉంటాయో బట్ కానీ ఎండ్ కానీ అది ఫస్ట్గా ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కాకుండా కామా పెట్టి హూ ఆర్ విచ్ అని చెప్తే ఇక్కడ ఉన్నదాన్ని రిప్రజెంట్ చేయాలి. అయితే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నట్టు? బట్ అన్నాడు కాబట్టి క్యాన్ ఆర్ గురించి చెప్తున్నట్టు. ఆర్ ఈజ్ స్మాలర్ దెన్ ఎస్. సో ఆర్ ఈజ్ స్మాలర్ దెన్ ఎస్ అని చెప్పిన, ఎస్ ఈజ్ బిగ్గర్ దెన్ ఆర్ అని చెప్పిన ఒకటే. అంటే ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్ ఎస్ ఈజ్ స్మాలర్ దెన్ టీ. సో ఎస్ ఈజ్ స్మాలర్ దెన్ టీ అన్నాడు అంటే టీ ఇంకా పెద్దది ఎస్ కన్నా. సో ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేసుకుని ఈ విధంగా మనం ఫామ్ చేసుకోవచ్చు. నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ మెనీ క్యాన్స్ ఆర్ బిగ్గర్ దెన్ క్యాన్ ఆర్. ఆర్ కన్నా ఎన్ని క్యాన్స్ బిగ్గర్గా ఉన్నాయి అంటే వీ కెన్ సే 3 cans. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8. Select the combination of letters that when sequentially placed in the gaps of the given letter series will complete the series. ఇక్కడ ఉన్న బ్లాంక్ ప్లేసెస్లో మనం ఏ లెటర్స్ని పెడితే అది ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుందని అడుగుతున్నారు. సో టోటల్గా ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం కౌంట్ చేసుకుందాం. సో మొత్తంగా మనం కౌంట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ 28 లెటర్స్ హియర్. అయితే ఈ 28 లెటర్స్ని డిఫరెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయొచ్చు అంటే 7 letters of
4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, లేదంటే 4 లెటర్స్ ఈచ్ ఆఫ్ 7 పార్ట్స్గా కూడా డివైడ్ చేయొచ్చు. సో 7 పార్ట్స్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రయల్గా మనం 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 లెటర్స్. సో ఫస్ట్ 7 లెటర్స్ తీసుకుంటే వీ హ్యావ్ 3 + 3, ఇక్కడతో 7 లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 + 3, ద సెకండ్ పార్ట్ హియర్ ఇస్ హియర్. నెక్స్ట్ 3 + 3 అండ్ ఇక్కడికి. అయితే ఇప్పుడు ఈ 4 పార్ట్స్ తీసుకున్న తర్వాత ఏమైనా కామన్గా మనకి కనిపిస్తూ ఉన్నాయా చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్లో లాస్ట్లోకి వచ్చేసరికి ఎం ఉంది, సెకండ్ పార్ట్లో కూడా లాస్ట్లో ఎం ఉంది, థర్డ్ పార్ట్లో కూడా లాస్ట్లో ఎం ఉంది. సో ఖచ్చితంగా ఫోర్త్ పార్ట్లో కూడా మనకి లాస్ట్లో ఎం అనే లెటర్ ఉండాలి, రైట్. అలానే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్లో అన్నింటిలో కూడా ఎల్తో స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్లో కూడా మనకి ఎల్తో స్టార్ట్ అవ్వాలి. దెన్ ఇక్కడ ఎంకి ఓకి మధ్యలో ఎన్ అనేది పెడితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్స్లో అలానే ఉంది కాబట్టి. సో వీ విల్ ప్లేస్ ఎన్ హియర్. అండ్ ఇక్కడ రావాల్సింది ఎన్ తర్వాత ఓ, రైట్. అండ్ ఇక్కడ థర్డ్ బ్లాంక్లో మనం అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టు ప్లేస్ పీ, అన్నింట్లో పీ కామన్గా ఉంది కాబట్టి. అండ్ సెకండ్ బ్లాంక్లో మనకి ఓ రావాలి. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఈ ప్యాటర్న్, LOPMNOM, LOPMNOM. సో ఎగ్జాక్ట్గా ఈ 4 పార్ట్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ వస్తూ ఉంది కాబట్టి సో ఈ లాజిక్తో మనం ప్రొసీడ్ అయ్యి ఇక్కడ బ్లాంక్ ప్లేసెస్లో ఏమైతే తీసుకున్నామో అది ఏ ఆప్షన్లో ఉందో దాన్ని పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్లాంక్లో ఎల్ ఉండాలి, సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ షుడ్ బి ఎన్, అప్పుడు ఆబ్వియస్గా వీ కెన్ సే ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, in a coded language table is written as UCEPZ, so donor is written as. సో టేబుల్ నుంచి వాడు చెప్పిన కోడ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో TABLE, the given code here is UCEP&J. సో టీ నుంచి యూ ఎలా వస్తుంది అంటే మనకి +1 చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ ఏ నుంచి సి అంటే +2, బి నుంచి ఈ అంటే +3, అండ్ దిస్ ఈజ్ సింపుల్ +4 అండ్ +5. సో ద లాజిక్ ఈజ్ నథింగ్ బట్ +1 +2 +3 +4 +5. సో అదేవిధంగా మనకి +1 చేసుకుందాం, యూకి +1 చేసుకుంటే మనకి వి విల్ గెట్ వి, అంటే వీతో స్టార్ట్ అవ్వాలి. సో డోనర్కి వాడు అడిగాడు కాబట్టి డోనర్ అన్నదానికి చేసుకుంటే D+1 అంటే ఫస్ట్ లెటర్ ఈ వస్తుంది. అయితే అన్నింట్లో కూడా స్టార్టింగ్ ఈ ఉంది, నెక్స్ట్ కూడా క్యూ ఉంది కాబట్టి మళ్ళీ వాటిని చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో చూద్దాం. సో ఇక్కడ వీ హ్యావ్ QRRP, అంటే థర్డ్ లెటర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓన్లీ థర్డ్ లెటర్ని ఐడెంటిఫై చేద్దాం. సో ద థర్డ్ లెటర్ ఈజ్ N. మరి థర్డ్ లెటర్కి మనం చేస్తున్న లాజిక్ ఏంటి అంటే +3 చేయాలి, అంటే N+3, ప్లేస్ వాల్యూ ఆఫ్ N ఈజ్ 14, +3 చేస్తే 17, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ Q. అంటే థర్డ్ లెటర్ మనకి Q రావాలి. వీ హ్యావ్ ఓన్లీ వన్ సచ్ ఆప్షన్, దట్ ఈజ్ option A. Now we can mark it as our answer. So the next question, if plus means multiplication, minus means division, division means plus and into means minus, then what is the value of the given equation? So ఒకసారి చూద్దాం. 40 - 10 అన్నాడు, 40 మైనస్ అంటున్నాడు. మైనస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, డివిజన్. సో ఇట్ విల్ బి 40/10. నెక్స్ట్ వీ హ్యావ్ ప్లస్ హియర్, ప్లస్ అంటే ఏం చేయమంటున్నాడు, మల్టిప్లికేషన్. సో 10 × 3. నెక్స్ట్ వీ హ్యావ్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ -12. నెక్స్ట్ డివిజన్ ఇస్ దేర్. సో డివిజన్ అంటే మనకి ప్లస్ చేయమంటున్నాడు. సో 12 + 5. దీన్ని సాల్వ్ చేసి ఏమొస్తుందో అది మనం ఆన్సర్గా పిక్ చేసుకోవాలి. సో బాడ్మాస్ రూల్ ప్రకారం చేసుకుంటే 10 4s 40 వస్తుంది. నెక్స్ట్ 4 × 3 ఈజ్ 12. 12 and 12 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే వీ విల్ గెట్ 5 యాజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. So the next question, number 11. So goal is related to football and in the same way basket is related to what? సో జనరల్గా మనకి ఫుట్బాల్ అనే గేమ్లో ఫైనల్గా మనం చేయవలసింది ఏంటంటే గోల్ అనేది చేయాలి. సో గోల్ అనేది చేయాలి అంటే ఆ గోల్ పోస్ట్లో మనం బాల్ని గోల్ చేస్తూ ఉంటారు. అలానే బాస్కెట్ అనేది ఏ గేమ్లో మనం యూజ్ చేస్తుంటామంటే బాస్కెట్ బాల్లో ఉంటుంది. సో బాస్కెట్ బాల్లో మనం ఫైనల్గా గోల్ చేయాలి అంటే ఆ బాస్కెట్లో ఆ బాల్ అనేది తీసుకెళ్ళి వేయాలి. సో రైట్, యాజ్ గోల్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్, ఇన్ ద సేమ్ వే బాస్కెట్ ఈజ్ రిలేటెడ్ టు బాస్కెట్ బాల్. So the next question, 110 is related to 132 and in the same way 20 is related to what? సో ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో 110 and 132 మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 11 మల్టిపుల్స్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 11 × 10 ఈజ్ 110 అండ్ 11 × 12. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 11² - 11 అని రాయొచ్చు. సో 11² అంటే 121, -11 ఈజ్ నథింగ్ బట్ 110. అలానే 132ని ఎలా రాయొచ్చు అంటే 11² + 11, రైట్. సో 11² - 11, 11² + 11 అనేది లాజిక్. మరి 20 అంటే దేని స్క్వేర్కి ఇలా చేస్తే వస్తుందో ఒకసారి ఆలోచించండి. 5² - 5, 25 - 5 ఈజ్ 20. మరి ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఏమవ్వాలి మనకి, 5² + 5 అవ్వాలి. సో 5² + 5 ఈజ్ నథింగ్ బట్ 25 + 5, దట్ ఈస్ 30. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ది ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. గుల్జారీలాల్ నందా, ఇందిరా గాంధీ, ఇమ్రాన్ ఖాన్ అండ్ నరేంద్ర మోడీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్. అయితే ఇమ్రాన్ ఖాన్ అనే అతను మాత్రం ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, రైట్. మిగతా ఆప్షన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా, బట్ ఇమ్రాన్ ఖాన్ అనేవాడు పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ద ఆడ్ వన్ హియర్ ఈస్ ఇమ్రాన్ ఖాన్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఆడ్ నెంబర్ పెయిర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. 36, 64, 121 అండ్ 196. సో ఈ నెంబర్స్ మనకి చూస్తుంటే బాగా తెలిసిన నెంబర్స్. ఎందుకు అంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 6 స్క్వేర్ ఈజ్ 36, నెక్స్ట్ 8 స్క్వేర్, 11 స్క్వేర్ అండ్ 14 స్క్వేర్. అయితే ఇవి అన్నీ మరి స్క్వేర్స్గా ఉన్నప్పుడు ఎలా ఆడ్ నెంబర్ ఫైండ్ చేయడం, మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్తో పాటు పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అవుతుంది. ఎందుకంటే 4 క్యూబ్ ఈజ్ 64, రైట్. ఈ 64 ఏదైతే ఉందో అది స్క్వేర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అవుతుంది. కాబట్టి మిగతా వాటితో పోలిస్తే ఇది మాత్రమే ఆడ్గా ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిరీస్ ఈజ్ గివెన్, వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ ద సిరీస్. సో 4, 5 డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4కి 5కి డిఫరెన్స్ 1 ఉంటుంది, 5కి 7కి డిఫరెన్స్ 2, నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ 3, దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ డిఫరెన్స్ యాజ్ 4, తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి, 5 రావాలి. అంటే 14 + 5 దట్ షుడ్ బి 19, విచ్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ టీ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. సో ఇక్కడ టీ అనే పర్సన్ డీకి గ్రాండ్ ఫాదర్ అవ్వాలి. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైతే ఇస్తాడో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి జెండర్ని చూసి ఆన్సర్ చేయడం, సెకండ్ వన్ ఏంటి అంటే జనరేషన్ని చూసి ఆన్సర్ చేయడం. సో ఇక్కడ టీ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ అన్నాడు. గ్రాండ్ ఫాదర్ అనేటప్పుడు జెండర్ ఏమవ్వాలి అంటే మేల్ అవ్వాలి. అంటే టీ అనే అతను మేల్ పర్సన్ అయి ఉండాలి ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం. ఒకసారి చూద్దాం. T#N అన్నాడు అంటే ఒకసారి చూడండి ఏమవుతుందో. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. టీ ఈజ్ ద మదర్ అన్నప్పుడు జెండర్ ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది. కానీ మనకి కావాల్సిన జెండర్ ఏంటి అంటే మేల్. అలాంటప్పుడు ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందా, నో వే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ Q#T అన్నాడు. Q#T అంటే Q ఈజ్ ద మదర్ ఆఫ్ టీ అని తెలుస్తుంది. Q ఈజ్ ద మదర్ ఆఫ్ టీ అని తెలుస్తుంది, కానీ టీ యొక్క జెండర్ మనకు తెలుస్తుందా, లేదు. అది మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. అలాంటప్పుడు మనం గ్రాండ్ ఫాదర్ అని చెప్పగలమా, చెప్పడానికి అవకాశం లేదు. సో బీ కెన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ సి, ఇక్కడ మళ్ళీ T#Q అన్నాడు. ఇక్కడ సేమ్ T#Q అంటే ఏమవుతుంది, టీ ఈజ్ ద మదర్ అంటే మళ్ళీ ఫీమేల్ అవుతుంది. అలాంటప్పుడు గ్రాండ్ ఫాదర్ ఎలా అవుతాడు. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసుకుంటే ద ఫైనల్ వన్ ఆప్షన్ డి వుడ్ బి ద రైట్ ఆన్సర్. ఒక్కసారి చెక్ చేద్దాం. T-N అన్నాడు. T-N అంటే ఏంటో చూడండి. టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎన్ అవుతాడు. హస్బెండ్ ఆఫ్ ఎన్ అంటే మరి మేల్ అవుతున్నాడా లేదా, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఆ సిరీస్లో ఏ ఫిగర్ రావాలి, అది ఏ ఆప్షన్లో ఉందో ఫైండ్ చేయాలి. చూద్దాం. ఇక్కడ మనకు ఒక షేప్ కనిపిస్తూ ఉంది. ఇందులో కిందన షేడెడ్ పార్ట్ ఉంది. అయితే ఇందులోకి వచ్చేసరికి అలాంటి బాక్సెస్ 2 ఉన్నాయి. కానీ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ బాక్స్, దీన్ని జస్ట్ రివర్స్ చేశారు. ఓకే, రొటేట్ చేశారు. రొటేట్ చేసి దాన్ని జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట, రైట్. సో రొటేట్ చేసి దీనికి ఇలా అటాచ్ చేశారు. అయితే నెక్స్ట్ ఫిగర్లోకి వెళ్తేసరికి మళ్ళీ 3 బాక్సెస్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉందో దీన్ని మళ్ళీ రొటేట్ చేశారు. రొటేట్ చేసినప్పుడు ఈ షేడెడ్ పార్ట్ అనేది కిందకు వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకుంటారు, రైట్. సారీ, షేడెడ్ పార్ట్ అనేది కిందకు వస్తుంది ఇక్కడికి. సో ఏం జరుగుతుంది అంటే లాజిక్, ఇక్కడ ఏదైతే ఫిగర్ ఉంటుందో దాన్ని రొటేట్ చేసి ఇక్కడ అరేంజ్ చేస్తూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీన్ని రొటేట్ చేసేటప్పుడు షేడెడ్ పార్ట్ పైకి వెళ్తుంది, నార్మల్ పార్ట్ కిందకు వస్తుంది. అది ఎలా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే దీన్ని రొటేట్ చేస్తారు. దీన్ని రొటేట్ చేసి ఇక్కడ ఇలా అరేంజ్ చేస్తారు. సో ఇలా అరేంజ్ చేసేటప్పుడు షేడెడ్ పార్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ షేడెడ్ పార్ట్ రావాలి. సో లాస్ట్లో మనకి షేడెడ్ పార్ట్తో ఉండే ఆప్షన్ ఉండాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆప్షన్ ఏ అందులో లేదు, యాజ్ వెల్ యాజ్ బీలో కూడా లేదు. మరి ఆప్షన్ సి యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ డి ఒకసారి చూద్దాం. సో ఆప్షన్ సిలో ఉంది, డిలో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిలో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయా, లేవు. ఇక్కడ మారుతూ వస్తుంది చూడండి. సో వేరియేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ వస్తుంది. మరి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్లో చూడండి, మొత్తం ఎక్కడ చూసినా వరుసగా 2 షేడెడ్ పార్ట్స్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే సెకండ్ పార్ట్లో 2 ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇది ఆప్షన్ ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్.
choose products, make payment, register with mobile number, add products in cart, install the app, delivery address. సో ఇదంతా కూడా ఆన్లైన్ షాపింగ్కి రిలేటెడ్. సో జనరల్గా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ప్రొసీజర్లో ఏం చేస్తాం మనం చూడండి. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఇన్స్టాలింగ్ ద యాప్. ఏదైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, రైట్? సో అంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది 5th వన్. సో ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ ఎలిమినేట్ చేయవచ్చు, ఎందుకంటే వేరే ఆప్షన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. సో 5 తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ సి ఉంది. సో చూడండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇచ్చిన దాంట్లో మనం చేయవలసింది ఏంటి అంటే రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. అంటే 5 తర్వాత మనకి రావాల్సింది ఏంటి, 3 రావాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు, 1 చూస్ ప్రోడక్ట్స్, ఏవైతే కొనాలి అనుకుంటున్నామో వాటిని ఒకసారి చూసుకుంటాము. దెన్ 4 యాడ్ ప్రోడక్ట్స్ ఇన్ ద కార్ట్. సో ఫైనల్గా మనం సెలెక్ట్ చేసి కొనాలి అనుకున్నవి కార్ట్లో యాడ్ చేసుకుంటాం. దెన్ యాడ్ డెలివరీ అడ్రస్, దెన్ మేక్ పేమెంట్. సో ఎగ్జాక్ట్గా ప్రొసీజర్ అలానే ఉంది కాబట్టి సో వీ కెన్ సే ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో సమ్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ as కన్క్లూజన్స్. సో సిలాజిజమ్స్ క్వశ్చన్. సమ్ మిల్క్ ఈజ్ బ్లాక్, మిల్క్లో కొంత బ్లాక్ అవుతుంది అని చెప్తున్నారు. సో సమ్ మిల్క్ ఈజ్ బ్లాక్ అండ్ సమ్ బ్లాక్ ఈజ్ ఆయిల్. నెక్స్ట్ సమ్ ఆయిల్ ఈజ్ బార్లే. So this is barley and this is black. So first conclusion, some milk is oil. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిల్క్ని రిప్రజెంట్ చేసే సర్కిల్కి ఆయిల్ని రిప్రజెంట్ చేసే సర్కిల్కి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. సో ఎలాంటి కనెక్షన్ కూడా లేదు అన్నప్పుడు వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో మనకి తెలియదు. అలాంటప్పుడు సమ్ మిల్క్ ఈజ్ ఆయిల్ అని మనం ఖచ్చితంగా చెప్పకూడదు. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్. సెకండ్ కన్క్లూజన్, సమ్ బ్లాక్ ఈజ్ బార్లే అంటున్నాడు. ఇక్కడ కూడా బ్లాక్కి బార్లేకి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి వాటి మధ్యలో రిలేషన్ మనం చెప్పలేము. సో డెఫినెట్ కన్క్లూజన్ అనేది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. సో నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9. సో ద నెక్స్ట్ క్వశ్చన్, if bounce is coded as 41723167 and marginal is coded as another number, then how will potluck is coded as? సో ఇక్కడ ఒకసారి మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. దాని నుంచి ఏమైనా లాజిక్ వచ్చే ఛాన్స్ ఉందా? సో ప్లేస్ వాల్యూస్ మనం చూసుకుంటే 2, 15, 21, 14, 3 and 5. మనకి వాడు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఒకసారి రాసుకుందాం. సో ద నెంబర్ ఈజ్ 41723165 సో ఒకసారి ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఏమైనా లాజిక్ దొరికే ఛాన్స్ ఉందో చూద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు 2 నుంచి 4 వస్తుంది, 15 నుంచి 17, 21 నుంచి 23, 14 నుంచి 16. అంటే ఇక్కడ జరుగుతూ ఉన్న లాజిక్ వెరీ సింపుల్ లాజిక్, దట్ ఈస్ +2. ఏదైతే ప్లేస్ వాల్యూ ఉంటుందో +2 చేసి ఆ విధంగా కోడ్ చేశాడు. మరి ఆ కోడ్ ఏదైతే మనం అనుకుంటున్న లాజిక్ కరెక్టా కాదా అని అబ్జర్వ్ చేద్దాం. సో మార్జినల్ అన్న దాంట్లో సో మార్జినల్ m అంటే 13, 13 + 2 అంటే 15 రావాలి. వచ్చిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వన్, ఏ ప్లేస్ వాల్యూ ఈజ్ 1, 1 + 2 రావాలి, 3 వచ్చిందా? రైట్. అంటే మనం చేస్తున్న లాజిక్ అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు అదే లాజిక్తో పాట్లక్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ పాట్లక్లో పీ ప్లేస్ వాల్యూ ఈజ్ 16. అంటే 16 + 2 18తో స్టార్ట్ అవ్వాలి. దేర్ ఈస్ ఓన్లీ వన్ సచ్ ఆప్షన్, దట్ ఈస్ బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ 21. Astrology is related to future in the same way conchology is related to what? సో ఆస్ట్రాలజీ అనేది ఫ్యూచర్ని చదవడానికి ఏదైతే స్టడీ ఉంటుందో ఆ స్టడీ, ఫ్యూచర్ని చదివే స్టడీ ఉంటుందో దాన్ని మనం ఆస్ట్రాలజీ అంటాం. అంటే భవిష్యత్తుని గురించి చదివేదాన్ని జ్యోతిష్య శాస్త్రం అని చెప్తారు. అలానే కాన్కాలజీ అనేది దేనికి రిలేటెడ్? కాన్కాలజీ అనేది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ షెల్స్ అనమాట. గుల్లలు అని చెప్తారు కదా, ఆ గుల్లల గురించి చదివేదాన్ని ఏమని చెప్తారంటే కాన్కాలజీ. సో యాజ్ ఆస్ట్రాలజీ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యూచర్, ఇన్ ద సేమ్ వే conchology is related to shell, that is option B. So the next one, 22nd. So the next question, 22nd. 3 positions of a cube are shown below. Which alphabet will come on the opposite of P? Pకి ఆపోజిట్గా ఏముండాలని అడిగాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే P అనేది మనకి ఫస్ట్ వన్ అండ్ ద సెకండ్ వన్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఒకసారి అడ్జసెంట్గా దానికి వస్తుందో మళ్ళీ అది ఆపోజిట్గా వచ్చే అవకాశం లేదు. అంటే Pకి పక్కన Q కనిపిస్తూ ఉంది, T కూడా కనిపిస్తుంది. సో ఇవి మళ్ళీ ఆపోజిట్గా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ Pకి పక్కనే R కనిపిస్తుంది, S కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం TQRS ఈ 4 కూడా ఆపోజిట్గా వచ్చే అవకాశం లేదు. మరి Pకి P అనేది ఆపోజిట్గా వస్తుందా? అది కూడా రాదు. అంటే ఈ 5 కూడా రానప్పుడు మనకి డైస్లో ఉండేవి 6 నెంబర్లు ఉంటాయి, లేదంటే 6 లెటర్స్ ఉంటాయి. అప్పుడు ఈ 5 కూడా కాకపోయినప్పుడు మిగిలిపోయింది ఏముంది? మిగిలిపోయింది మనకి K ఉంటుంది. కాబట్టి K మస్ట్ బి ఆపోజిట్ టు P. దట్ మీన్స్ ఆప్షన్ C is the answer. Question number 23.
If 34 into 56 is equal to 180 and 49 into 61 is equal to 220. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 34, ద అదర్ వన్ ఈజ్ 56. ఈ రెండు నెంబర్స్ని కనుక మనం యాడ్ చేస్తే వి విల్ గెట్ 90. మరి వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే మనకి 180. 90 నుంచి 180 వచ్చే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్గా ఉంది. ఎలా అంటే by multiplying it with 2. సో 90 into 2 is equal to 180. సో ఇక్కడ మనం ట్రై చేసిన లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి దాని తర్వాత ఇంటూ 2 చేస్తే ఆ నెంబర్ అనేది వస్తుంది. మరి ఆ లాజిక్ కరెక్టా కాదా నెక్స్ట్ వన్ కూడా చెక్ చేద్దాం. 49 ప్లస్ 61. సో 49 ప్లస్ 61 ఈజ్ నథింగ్ బట్ 110. మరి 110 ఇంటూ 2 చేస్తే మనకి 220 రావాలి. వచ్చిందా? ఎస్, వచ్చింది. అంటే మన లాజిక్ అనేది కరెక్ట్. సో ఇదే లాజిక్ని మళ్ళీ అప్లై చేసుకుందాం. అక్కడ 52 ఇంటూ 78. సో 50 ప్లస్ 70 ఈజ్ 120. 2 ప్లస్ 8 ఈజ్ 10. అంటే టోటల్గా 130 వస్తుంది. మరి 130కి మనం ఏం చేయాలంటే డబుల్ చేయాలి. అప్పుడు 260 వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 24. విచ్ లెటర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? TSQP క్వశ్చన్ మార్క్ M. సో ప్లేస్ వాల్యూస్ బట్టి చూసుకుంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ T ఈజ్ 20, 19, 17, 16. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ 13. సో 20 నుంచి 19 -1, నెక్స్ట్ ఇట్ ఈస్ -2, సో నెక్స్ట్ ఇట్ ఈస్ -1. సో నెక్స్ట్ ఏం రావాలో మనకు తెలియదు. కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే -1, -2, -1 అంటే ఆల్టర్నేట్గా -1, -2 అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. సో అప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి -2 వస్తే 14 రావాలి. మరి 14 వస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం రావాలి? ఆల్టర్నేట్ సిరీస్ అవుతుంది కాబట్టి -1 రావాలి. సో 14 - 1 13 సరిపోతుంది. అంటే లాజిక్ కరెక్ట్. సో ఇక్కడ 14th లెటర్ రావాలి. సో 14 అనేది ప్లేస్ వాల్యూ మనకి దేనికి ఉంటుంది? Nకి ఉంటుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. Next question. In a certain code language, KKR is written as WRP and RCB is written as GJW. So ఈ లాజిక్ ఏంటి ఒకసారి చూద్దాం. KKR దీని నుంచి మనకి WRP వచ్చింది. సో జనరల్గా ఇక్కడ ఉన్న లాజిక్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే K ప్లేస్ వాల్యూ ఈజ్ 11, K ప్లేస్ వాల్యూ అగైన్ ఈజ్ 11 అండ్ ఇట్ ఈస్ 18. నెక్స్ట్ 16, 17 అండ్ 23. సో 11 అంటే ఇలా క్రాస్గా వస్తుంది. 11 ప్లస్ 5 ఈజ్ 16 యాజ్ వెల్ యాజ్ 18 ప్లస్ 5 ఈజ్ 23 అండ్ ఇక్కడికి వచ్చేసరికి +6 అవుతూ ఉంది. అంటే మిడిల్లో +6, రైట్? సో అదే లాజిక్ మరి కరెక్టా కాదా అక్కడ కూడా చూద్దాం. RCB. సో ఆర్కి +5 అవ్వాలి. ఆర్కి +5 అయితే 18 + 5 అంటే 23. సో W అనేది రావాలి. లాస్ట్లో వచ్చిందా మరి W? ఎస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ బీకి +5 వస్తుంది. బీకి +5 వస్తే వీ హ్యావ్ టు గెట్ G అండ్ ఇక్కడ +6 వస్తుంది. +6 వస్తే వీ విల్ గెట్ J. ఎందుకంటే సికి +7 రావాలి ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ 17, 18. సో +7 వస్తుంది. అప్పుడు దిస్ ఈజ్ 10. సో 3 + 7 అంటే 10 సరిపోతుంది, రైట్? సో ఇక్కడ +7 వస్తుంది మిడిల్లో. సో ఇదే లాజిక్ని మనం CSKకి అప్లై చేసుకుందాం. సో CSK, Sకి +7 రావాలి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా +5 రావాలి. K అంటే 11, 11కి +5 చేస్తే మనకి 16, దట్ ఈస్ P. అంటే ఫస్ట్ లెటర్ P రావాలి. మరి ఆప్షన్స్లో ఓన్లీ సచ్ ఆప్షన్ ఈస్ దేర్, దట్ ఈస్ A. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A.